హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరూ చూసేది పనామా బీచ్. ఎవరైనా నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళేసి ప్రీవియస్ వ్లాగ్స్ని కూడా చూడండి. అండ్ నేను ఒక 2 వీడియోస్ పోస్ట్ చేయడం అయితే జరిగింది పనామావి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి కంపల్సరీగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ మార్నింగ్ ఆల్మోస్ట్ 11 అయిపోయింది. రూమ్లో ఎంతసేపు అని ఉంటాం చెప్పండి, మంచి బీచ్ వ్యూ ఉన్నప్పుడు. రూమ్ నుంచి చూడడం కంటే అలా సరదాగా కూర్చొని బీచ్లో ఆ వ్యూని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టము. సో మేము ఎప్పుడైనా బీచ్కి వెళ్ళాము అంటే ఇలా ఒక చిన్న టెంట్ ప్రిఫర్ చేస్తాము. సో హోటల్ బయటికి అలా వచ్చేసి హ్యాపీగా ఆ టెంట్లో కాసేపు కూర్చుంటాము. ఈవినింగ్ టైం అయితే మనకి టెంట్ అవసరం లేదు. మార్నింగ్ టైం కానీ మనం ఆఫ్టర్నూన్ అలా ఏ టైం వరకు మనం టైం స్పెండ్ చేసినా మార్నింగ్ టైంలో కంపల్సరీగా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిందే. సో మార్నింగ్ 11 ఆ టైంలో అయితే సన్ డైరెక్ట్గా మనకి ఆ లైటింగ్ అనేది మన మీద పడుతుంది కాబట్టి సో మనకి కంపల్సరీగా బాడీ ట్యాన్ అయిపోతుంది. అలానే మనం కంపల్సరీగా మనం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కూడా కొన్ని డ్రింక్స్ కంపల్సరీగా మనం క్యారీ చేయాలి. పిల్లలకైతే ఇంకా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో వాళ్ళు ఆడుతున్నంతసేపు వాళ్ళు బాగానే ఎనర్జెటిక్గా ఉంటారు, కానీ వాళ్ళకి మనం ఏదో ఒక ఫుడ్ పెడుతూనే ఉండాలి. అలానే లిక్విడ్స్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా అలా బీచ్లో కూర్చున్నంతసేపు కూడా చూడండి ఆ బర్డ్స్ అయితే ఎలా ఆడుకుంటూ ఉన్నాయో. మా ముందు అయితే మా టెంట్ ముందు చాలా బర్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అవి ఆడుతూ ఉన్నాయి. అలానే వాటికి చాలా ఆకలిగా కూడా ఉందన్నమాట. సో మేము కూడా కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్ళాము. ఆ ఫుడ్ అనేది వాటికి కూడా వేస్తూ ఉంటుంటే కొంచెం తింటూనే అలానే బర్డ్స్ అన్నీ ఇంకా అలానే మా ముందే ఉండిపోయాయి అన్నమాట. సో ఆ వ్యూని కూడా మేము అక్కడ బీచ్ వ్యూ చూస్తూ అలానే ఆ బర్డ్స్ని చూస్తూ చాలా బాగా టైంపాస్ అయిపోయింది. ఇంకా ఆద్య అయితే ఫుల్ అల్లరనమాట. ఇంకా మేమిద్దరము కాసేపు ఆడుకున్నాము. అలానే ఆ పక్షుల్ని కూడా చూస్తున్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలకి కూడా మెయిన్ కంపల్సరీగా మీరు సన్ స్క్రీన్ లోషన్ కూడా రాయండి. అలానే హ్యాట్స్ కూడా పెట్టాలి కంపల్సరీగా. అలానే బీచ్కి వెళ్ళాము అంటే కంపల్సరీగా ఎవరైనా శాండ్ని టచ్ చేయకుండా ఉంటారా? నేను ఆద్య అయితే ఆ మట్టితో చాలాసేపు ఆడుకున్నాము. దానికి రిలేటెడ్గా మేము కొన్ని రీల్స్ చేసాము. సో బీచ్ రీల్స్ అయితే నా ఛానల్లో కూడా ఉన్నాయి. రీల్స్ కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ అలానే ఇక్కడ మనం బీచ్లో ఉన్నప్పుడు కొన్ని ఇలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాము. అసలు మనం బీచ్లో ఉన్నంతసేపు కూడా అస్సలు టైమే తెలియదు మనకి. ఇలా అడ్వర్టైజ్మెంట్స్, అలానే మనకి వాటర్, పిల్లలు ఆడే ఆటలు, పెద్దవాళ్ళు చేసే అల్లరి అన్నీ కూడా అసలు మనకి సరౌండింగ్స్ అన్నీ కూడా ఎంతసేపు చూస్తూ ఉన్నా కానీ మనకి అసలు టైమే తెలీదు. అండ్ వాటర్ నుంచి ఇలా ముత్యాలు ఎంతమంది కలెక్ట్ చేస్తారు చెప్పండి? బీచ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా గుర్తొచ్చే విషయం ఇది కూడా కదా అందరికీ. సో ఇలా ముత్యాలని ఇలా చూస్తూ మనం కొన్ని కలెక్ట్ కూడా చేస్తూ ఉంటాము, మనం దాచిపెడుతూ ఉంటాం కదా. సో ఎవరైనా ఇలా చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి.
ఇవండి పనామా బీచ్ యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఈ బీచ్ను చూస్తూ మీకు కూడా మరెన్నో మెమరీస్ గుర్తొచ్చాయని అనుకుంటున్నాను. సో మళ్ళీ మరొక ఫ్రెష్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి. నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మళ్ళీ మరొక వ్లాగ్తో మీట్ అవుదాము. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.